హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీనివాస రామానుజన్ గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము. శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. ఈయన భారతదేశానికి చెందినవాడు కావడం మనందరికీ గర్వకారణం. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి 10 సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. రామానుజన్ డిసెంబర్ 22, 1887వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. రామానుజన్ తండ్రి పేరు శ్రీనివాస్ అయ్యంగార్ మరియు తల్లి పేరు కోమనటమ్మాల్. 1909 జూలై 14వ తేదీన రామానుజన్కు జానకి అమ్మాల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహమైంది. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన ఆయన ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లండ్కు ప్రయాణమయ్యాడు. శాకాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లండ్లో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం, నిరంతర పరిశోధన వల్ల కలిగిన శ్రమ వలన శరీరం క్రమంగా క్షీణించింది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయనను ఆశ్చర్యచకితుడిని చేశాడు. ఈ సంఘటన గురించి హార్డీ ఇలా చెప్పాడు. నేనోసారి రామానుజన్ చూసేందుకు టాక్సీలో వెళ్ళాను. దాని నెంబరు 1729. ఈ నెంబర్ చూడటానికి డల్గా కనిపిస్తుంది. ఇది దుశ్శకునమేమీ కాదు కదా అని అన్నాను. అతడు, కాదు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల ఘనాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని అన్నాడు. వీటిని టాక్సీ క్యాబ్ సంఖ్యలు అంటారు. గణితంపై ఆయనకున్న అవాజ్యమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం. 1729 ఈ నంబర్లో 2 సంఖ్యల ఘనాల మొత్తం అంటే 10³ = 1000, 9³ = 729. ఈ 2 ఘనాల మొత్తమే 1729. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. రామానుజన్ 1920 ఏప్రిల్ 26న మరణించారు. శుద్ధ గణితంలో, నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతున్నాయి. రామానుజన్ చివరి దశలో మ్యాక్స్ థీటా ఫంక్షన్స్పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ పుట్టినరోజున సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది శ్రీనివాస రామానుజన్ గురించి కొన్ని వాక్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.